బయటికి డ్రైన్ అయిపోతా ఉంది. సో కంప్లీట్ ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్ ఆయిల్ యొక్క ప్రాముఖ్యత గురించి అయితే చాలా మంది తెలుసుకోలేకుండా వారి యొక్క ఇంజిన్ అయితే ఫెయిల్ చేసుకుంటూ ఉంటారు. బండి బోర్కు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి పిస్టన్ పైకి కింద కదిలేటప్పుడు అది వేడెక్కి అక్కడ ఉండేటటువంటి మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో క్లీన్ చేస్తూ ఇంజిన్ లోపల పార్ట్స్ అన్నిటిని కూడా లూప్ చేస్తూ ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోకి అయితే లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి. సో ఇంజిన్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి అయితే నేను మీకు వివరిస్తాను. నేను 18 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి అయితే బైక్ నడుపుతా ఉన్నాను. సో వివిధ రకాలైనటువంటి బైక్స్ అయితే ఇప్పటివరకు నడిపాను. చాలామంది కాలేజీలకు వెళ్ళడానికి, లేదంటే రెగ్యులర్ నీడ్స్ కోసం, లేదంటే ఆఫీస్కి వెళ్ళడానికి, లేదంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళడం కోసం ఇలా చాలా రకాల అవసరాలతో బైక్స్ అయితే కొనుక్కుంటూ ఉంటారనమాట. కాకపోతే ఆ బైక్స్లో ఉండే ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్ ఆయిల్ యొక్క ప్రాముఖ్యత గురించి అయితే చాలామంది తెలుసుకోలేకుండా వారి యొక్క ఇంజిన్ అయితే ఫెయిల్ చేసుకుంటూ ఉంటారు. ఇంజిన్ ఆయిల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాను. బెస్ట్ ఇంజిన్ ఆయిల్ గురించి అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఇంజిన్ ఆయిల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పే ముందు ఫస్ట్ అయితే ఇంజిన్ యొక్క పిస్టన్ పనితనం గురించి అయితే చెప్పాలండి. ఇంజిన్ లోపల పిస్టన్ అనేది ఏదైతే ఉందో అది పైకి కిందకి మూవ్ అవడం వల్ల స్ట్రోక్స్ జరిగి బండి అయితే ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా పిస్టన్ అనేది మూవ్ అయ్యేటప్పుడు అక్కడ ప్రాపర్ ఇంజిన్ ఆయిల్ కనుక లేకపోతే రాపిడికి గురయ్యి అక్కడ బోర్ బ్లాక్ యొక్క గోడలకైతే గీతలు పడిపోయి కింద ఉండే ఇంజిన్ ఆయిల్ పైకి వచ్చి కంబషన్ ఛాంబర్లో కంబషన్ జరగడం వల్ల బండి బోర్కు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి పిస్టన్ పైకి కింద కదిలేటప్పుడు పిస్టన్ బోర్ బ్లాక్ మీద ఏదైతే సర్ఫేస్ మీద పైకి కింద కదులుతూ ఉంటుందో ఆ సర్ఫేస్ అనేది ప్రాపర్ లూబ్రికేషన్ అయితే జరగాలన్నమాట. సో అలా లూబ్రికేషన్ జరగడం కోసం ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేయబడుతుంది. అలాగే ఇంజిన్ లోపల చాలా పార్ట్స్ అయితే వీర్ అండ్ టీర్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి తిరుగుతూ ఉంటాయి కదా ఇంజిన్ లోపల పార్ట్స్ అన్నీ కూడా. ఇలా కనెక్ట్ అయ్యి తిరుగుతూ ఉండేటప్పుడు దాని యొక్క లోహ ఉపరితలం ఏదైతే ఉంటుందో అది వేడెక్కి అక్కడ ఉండేటటువంటి మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ అన్నీ కూడా రాలి ఇంజిన్ లోపల సర్క్యులేట్ అవ్వడం కూడా వలన కూడా ఇంజిన్ అయితే బోర్కు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఏవైతే మెటల్ పార్ట్స్ రన్ అవుతూ ఉన్నాయో ఆ రన్ అయ్యేటటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ అనేవి ప్రాపర్ లూబ్రికేషన్ కనుక జరిగితే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడం అనేది తగ్గి మనకి వీర్ అండ్ టీర్ జరగకుండా కాపాడి ఇంజిన్ లైఫ్ని అయితే పెంచేటటువంటి పనిగా ఇంజిన్ ఆయిల్ అయితే చేస్తుందన్నమాట. అది కూడా మంచి ఇంజిన్ ఆయిల్ వాడినప్పుడు మాత్రమే ఈ వీర్ అండ్ టీర్ని అయితే తగ్గిస్తుంది. ఇంజిన్ యొక్క ఉష్ణోగ్రతను అయితే తగ్గిస్తుంది మంచి ఇంజిన్ ఆయిల్. అలాగే మనం రెగ్యులర్గా బండిని యూజ్ చేస్తాం కదా. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఒక 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు తిప్పేటప్పుడు ఇంజిన్ లోపల పట్టేటటువంటి విపరీతమైన కార్బన్ని మనం కొత్తగా పోసే ఇంజిన్ ఆయిల్ అయితే క్లీన్ చేస్తూ ఇంజిన్ లోపల పార్ట్స్ అన్నింటిని కూడా లూప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంజిన్ ఆయిల్ యొక్క పని ఏంటంటే ఇంజిన్ లోపల పార్ట్స్ అన్నింటిని లూప్ చేయడం, అలాగే ఇంజిన్ లోపల పట్టినటువంటి కార్బన్ని సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ శాతంలో ఇంజిన్ ఆయిల్ మార్చకుండా తిరిగేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్లషింగ్ గట్ అవసరం. కానీ రెగ్యులర్గా ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసేవారైతే ఆటో ఫ్లషింగ్ టెక్నాలజీ అయితే ఇంజిన్ ఆయిల్లో ఉంటుంది. ఒకటేటండి, ఇలా చెప్పుకుంటా పోతే ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ యొక్క లైఫ్ని అయితే పెంచేలా చేస్తుంది. కాబట్టి ప్రాపర్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు 100 ఇయర్స్ హిస్టరీ కలిగినటువంటి క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలామంది వారి బైక్స్లో, కార్స్లో, ట్రక్స్లో క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ వాడడం ద్వారా వారి యొక్క ఇంజిన్ లైఫ్ని అయితే పెంచుకోవడం జరిగిందండి. సో తద్వారా క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ అనేది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో అయితే నిలబడిందనమాట. ఈ రోజు అయితే మనం క్యాస్ట్రాల్ యాక్టివ్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. 40 ఇంజిన్ ఆయిల్ విభాగంలో ఇదైతే నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉందండి. దీంట్లో ఉండే యాక్టివ్ బాండ్ టెక్నాలజీ అయితే మన ఇంజిన్ యొక్క లైఫ్ని 3 రెట్లు అధికం చేస్తుంది. చాలా బ్రాండ్స్ వారి బైక్స్లో అయితే ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ని యూజ్ చేయడం ద్వారా వారి యొక్క ఇంజిన్ లైఫ్ని అయితే 3 రెట్లు అధికం చేసుకుంటూ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో చాలామంది అయితే ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. వారి వెహికల్ యొక్క ఇంజిన్ లైఫ్ను పెంచుకోవాలనుకునే రైడర్స్కి క్యాస్ట్రాల్ యాక్టివ్ అనేది బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. క్యాస్ట్రాల్ యాక్టివ్లో స్క్రాచ్ కార్డ్ స్కానింగ్ విన్నర్ పోటీ అయితే జరుగుతుందండి. ఈ పోటీ గురించి వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే వీడియోలోనికి వెళ్ళిపోదాం. చూస్తున్నారుగా, నేను బజాజ్ డిస్కవర్ 100cc అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తా ఉన్నానండి. ఈ డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయాలంటే 18 రింగ్ అయితే ఉండాలి. సో 18 రింగ్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మనకి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత లోపల ఒక ఫిల్టర్ అయితే ఉండడం జరిగిందండి. ఈ ఫిల్టర్ని కూడా మనం ఓపెన్ చేసినట్టయితే ఇంజిన్ లోపల యూజ్ చేసినటువంటి ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా మనకి బయటికి డ్రైన్ అయిపోతూ ఉంది. సో కంప్లీట్ ఇంజిన్ ఆయిల్ అనేది డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ క్రమంలో మనం బండిని అయితే అస్సలు స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డ్రైన్ అయిపోయినటువంటి ఇంజిన్ ఆయిల్ అనేది మనకి బయటే ఉంది కదా. సో ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ లేకుండా మనం బండిని కనుక స్టార్ట్ చేసామంటే ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే ఏ పార్ట్స్కి అయితే లూబ్రికేషన్ జరగాలో అక్కడికి ప్రాపర్
లూబ్రికేషన్ జరక్క ఇంజిన్ డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రికాషన్స్ అయితే తీసుకొని ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేయడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోట్ని అయితే అగైన్ ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనం ఇంజిన్ ఆయిల్ అయితే టాప్అప్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ అయితే తీసుకున్నామండి. కంటిన్యూస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి దీని మీద అయితే రాసింది. ఇది 10W30 గ్రేడ్ 40 ఇంజిన్ ఆయిల్, అంటే 4 స్ట్రోక్ వెహికల్ కోసం తయారు చేయబడినటువంటి ఇంజిన్ ఆయిల్. ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసుకుందాం అండి. ఇదైతే సీల్డ్ ప్యాక్ కదా, సీల్డ్ ప్యాక్లో కూపన్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి కూపన్ అయితే చూస్తున్నారు కదండి, మనకైతే 15 రూపీస్ బహుమతి అయితే వచ్చింది. దీన్ని క్యాస్ట్రాల్ అప్లికేషన్ ద్వారా మనం స్కాన్ చేసుకున్నట్టయితే ఈ 15 రూపీస్ అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ అయితే మన ఇంజిన్లో వేసేద్దాం. సో మన ఇంజిన్ కోసం అయితే క్యాస్ట్రాల్ యాక్టివ్ బెస్ట్ చాయిస్ అనే ఉద్దేశంతో నేను క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేశానండి. క్యాస్ట్రాల్ యాక్టివ్ వలన మొదటి బెనిఫిట్ అయితే దీంట్ లోపల యాక్టివ్ బాండ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. సూపర్ హీరో షీల్డ్ లాంటి షీల్డ్ అయితే మన ఇంజిన్కి వేస్తుంది. సో ఇంజిన్ లోపల తిరిగేటటువంటి పార్ట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్నిటి మీద ఒక లేయర్ని అయితే ఫామ్ చేస్తుంది అనమాట. అలా లేయర్ ఫామ్ చేయడం వలన మన ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ వీరంటీకి గురవ్వకుండా ఉండడంతో పాటు తుప్పు పట్టకుండా కూడా ఉంటాయండి. ఒకటోది. రెండోది ఏంటనేసి ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏ ప్లేస్కి అయితే ఇంజిన్ ఆయిల్ రీచ్ అవ్వాలో ఫస్ట్ ఆ ప్లేస్కి అయితే వెంటనే రీచ్ అవుతుంది. కాబట్టి మన ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే వీరంటీకి గురి కాకుండా మన ఇంజిన్ ప్రొటెక్షన్లో అయితే ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ అయితే ఉంచుతుంది. అలాగే ఇంజిన్ నడవడానికి మెయిన్ పాత్ర వహిస్తున్నటువంటి పిస్టన్ ని ప్రాపర్ లూబ్రికేషన్ అయితే చేస్తుంది. కాబట్టి బండి వేగంగా బోరికి రాకుండా ఉంచుతుంది అనమాట క్యాస్ట్రాల్ యాక్టివ్. అలాగే ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ అనేది ఇంజిన్ ని సాఫ్ట్ గా రన్ అయ్యేలా చేస్తుంది, ఒకటో పాయింట్. రెండోది, ఇంజిన్ లోపల వీరంటీర్ వల్ల కలిగే ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట. అంటే ఇంజిన్ వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇంజిన్ స్టాప్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆల్రెడీ ఈ యాక్టివ్ బాండ్ లేయర్ ఫార్మేషన్ వలన ఇంజిన్ లోపల పార్ట్స్ అన్ని కూడా తుప్పు పట్టకుండా ఉంచేలా ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ అనేది మనకి సహాయపడుతుంది. గైస్, ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ ప్రైజ్ విన్నింగ్ స్క్రాచ్ కార్డ్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ ప్రైజ్ విన్నింగ్ ఈ స్క్రాచ్ కార్డ్ యొక్క కాంపిటీషన్ అనేది మనకి March 31, 2024 వరకు అయితే జరుగుతుందన్నమాట. త్వరపడండి. సో ఇందులో అయితే మనకి 100 మోటార్ సైకిల్స్ అయితే గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది. 50,000 ప్రైస్ కంటే అబోవ్ ఉన్నటువంటి 200 స్మార్ట్ ఫోన్స్ గెలుచుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే 1000 రూపీస్ వర్త్ కలిగినటువంటి 5,000 కంటే ఎక్కువ ఈ కామర్స్ వోచర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే దీంట్లో లోపల ఇచ్చినటువంటి కూపన్స్ స్కాన్ చేయడం వల్ల కూడా మనకి 15 రూపాయల నుంచి 100 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదండి, మెగా ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఈ ప్రైజ్ విన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం వల్ల 3 SUV కార్లు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ కోల్కతాకు చెందిన సోమనాథ్ దత్తా అనే ఒక వ్యక్తి క్యాస్ట్రాల్ ప్రైజ్ విన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఒక SUV కార్ గెలుపొందడం అయితే జరిగింది. వీడియో చూడండి. मेरा नाम सोमनाथ दत्ता है। मेरा घर परगना जिला के बोनगा में है। मेरी फैमिली में सिर्फ मेरी माताजी, मेरी पत्नी और एक छोटा बच्चा है। बचपन में ही मेरे पिताजी का देहांत हो गया था। जब वो 5वीं कक्षा में पढ़ रहा था तब उसके पिताजी गुजर गए। वह बहुत ही कष्ट और दुख झेलकर बड़ा हुआ है। एक दिन जब मैं दुकान पर था तो मैंने कैस्ट्रॉल एक्टिव का कूपन स्कैन किया। उसी कूपन से मुझे एक SUV कार गिफ्ट में मिली। जिस दिन उसने गाड़ी जीती तब उसने घर आकर मुझे बहुत खुश होकर बताया था। कह रहा था कि हमारी किस्मत ही खुल गई है। जब 2013 में मैं इस काम में घुसा तब से लेकर 2024 तक मैं कैस्ट्रॉल ही यूज कर रहा हूँ और जब तक मैं ये काम करूँगा तब तक कैस्ट्रॉल ही यूज करूँगा। आप भी कैस्ट्रॉल एक्टिव के स्कैन एंड विन कॉन्टेस्ट का हिस्सा बने और प्राइजेस जीतने का मौका पाएं। ఇంకెందుకు ఆలస్యం, క్యాస్ట్రాల్ యాక్టివ్ ప్రైజ్ విన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. అలాగే మీ వెహికల్ యొక్క ఇంజిన్ లైఫ్ని 3 రెట్లు క్యాస్ట్రాల్ యాక్టివ్తో పెంచుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీ నియరెస్ట్ క్యాస్ట్రాల్ డీలర్నైనా సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.